హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు గూగుల్ జెమినీ ఏఐలో సినిమాటెక్ లెవెల్ ఫోటో ఎడిటింగ్ని బాయ్స్ గర్ల్స్ ఇద్దరు క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్ అండి. నార్మల్గా ఉన్న మీ ఫోటోని ఇచ్చి గూగుల్ ప్రాంప్ట్ ఇస్తే ఈ విధంగా క్రియేట్ అవుతుంది. సింపుల్గా చెప్తాను, వీడియోని పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. మీకు నేను డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఒక లింక్ ఇస్తాను, అక్కడ క్లిక్ చేస్తే ఈ పోస్ట్లోకి వస్తారు. లైక్ చేసి చూడండి, మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. సపోర్ట్ కోసం అడుగుతున్నాను. చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. మీకు డిస్క్రిప్షన్లో జెమినీ ప్రాంప్ట్ అని ఒక లింక్ ఇచ్చాను కదా, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారని చెప్పే కదా. ఇందులో కిందకు వెళ్ళండి. కిందకు వెళ్తే మీకు రెండు రకాల ఫాంట్స్ ఉంటాయి. బ్లూ కలర్ ఏమో అబ్బాయిల కోసం, కింద ఉన్న రెడ్ కలర్ ఏమో అమ్మాయిల కోసం. ఏ కలర్ ప్రాంప్ట్ కాపీ చేసుకుంటే ఆ కలర్ వస్తుంది. అంటే గర్ల్స్ కోసం అయితే రెడ్ కాపీ చేసుకోండి, బాయ్స్ కోసం అయితే బ్లూ కాపీ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా బ్లూ చూపిస్తాను, తర్వాత రెడ్ కూడా చూపిస్తాను, అమ్మాయిలు కూడా క్రియేట్ చేసి. ఫస్ట్ బ్లూ కలర్ కాపీ చేశాను, బాయ్స్ చేద్దాం. జెమినీ ఓపెన్ చేశాను, కింద ఉన్న ప్లస్ పైన క్లిక్ చేసి గ్యాలరీ పైన క్లిక్ చేశాను. నేను బ్లూ కాపీ చేశాను కాబట్టి బాయ్స్ ఫోటో తీసుకుంటున్నాను. ఆస్క్ జెమినీ దగ్గర నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేస్తే ఇక్కడ జాషువా అనే నేమ్ ఉంటుంది, ఇక్కడ మీ నేమ్ రాసుకోండి. ఎగ్జాంపుల్గా రాశాను, సెండ్ చేశాను. ఇది ఇప్పుడు ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. ఒక చిన్న సలహా చెప్తాను జెమినీ గురించి. జెమినీ అనేది ఒక ఏఐ కాబట్టి చాలా మిస్టేక్స్ అయితే చేస్తుంది. మీరు తప్పు చేసిన ప్రతిసారి మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం, ఏదైనా తప్పు జరిగిందనుకోండి, మళ్ళీ జెమినీ యాప్ని క్లోజ్ చేసి మన వెబ్సైట్లోకి వెళ్ళి ప్రాంప్ట్ని ఫ్రెష్గా కాపీ చేసి మళ్ళీ ఫ్రెష్గా జెమినీ యాప్ని ఓపెన్ చేసి అదే ఫోటో అదే ప్రాంప్ట్ ఇవ్వండి, మళ్ళీ మార్చి క్రియేట్ చేస్తుంది. ఇలా మనం ఎన్నిసార్లు క్రియేట్ చేసుకుంటే అన్ని మోడల్స్ వస్తుంది. ఆల్రైట్, చాలా బాగా వస్తుంది, ఇదైతే గుర్తుంచుకోండి. ఇలా ఇచ్చాను, ఇలా క్రియేట్ చేసింది. ఎప్పుడు ఇదే మోడల్ వస్తుందంటే రాదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ వస్తుంది. మనం ఇచ్చేది ఒకే ఫోటో ఒకే ప్రాంప్ట్, కానీ ఎన్నిసార్లు క్రియేట్ చేస్తే అన్ని మోడల్స్ అయితే ఇక్కడ మారుతుంది, గుర్తుంచుకోండి. ఇలా ఇచ్చాను, ఇలా క్రియేట్ చేసింది. ఫోటో పైన క్లిక్ చేస్తే కింద సేవ్ సింబల్ వస్తుంది, ఇది క్లిక్ చేస్తే ఇమేజ్ మన ఫోన్లోకి సేవ్ అవుతుంది. ఇది బాయ్స్ క్రియేట్ చేసుకోవటం. ఇప్పుడు అమ్మాయిలు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. జెమినీ యాప్ని క్లోజ్ చేశాను, మళ్ళీ ఫ్రెష్గా జెమినీ యాప్ని ఓపెన్ చేశాను. మళ్ళీ అక్కడ వెబ్సైట్లోకి వెళ్ళాను, అక్కడ ప్రాంప్ట్ ఉంది కదా, రెడ్ కలర్ అమ్మాయిల కోసం అని చెప్పే కదా, రెడ్ కలర్ కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత జెమినీ యాప్ని ఓపెన్ చేసుకోండి. జెమినీ యాప్ స్టోర్లో ఉంది, గూగుల్ ప్లే స్టోర్లో ఉంది, వెళ్ళి చూడండి. జెమినీ యాప్ని ఓపెన్ చేసి కింద ఉన్న ప్లస్ పైన క్లిక్ చేసి గ్యాలరీ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు రెడ్ కలర్ ప్రాంప్ట్ కాబట్టి అమ్మాయి ఫోటో తీసుకోవాలి. ఆస్క్ జెమినీ దగ్గర నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ మీకు రిత్విక అనే నేమ్ ఉంటుంది, ఇక్కడ తీసేసి మీ ఇష్టం రాసుకోండి, మీ నేమ్ రాసుకొని సెండ్ చేయండి. ఇది ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. పూర్తిగా ఉన్న ఫోటో ఇవ్వద్దు, లైటింగ్ తక్కువ అనేది, పిక్సెల్స్ డివైడ్ అయిపోయింది, క్వాలిటీ లేనిది, పూర్తిగా ఉన్న ఫోటో ఇవ్వద్దు. సెల్ఫీ ఫేస్ వరకు హెయిర్ వరకు అప్పటికప్పుడు కనిపించేలా సెల్ఫీ దిగిస్తే అద్భుతంగా వస్తుంది. ఏదో పాత ఫోటోలు ఇస్తే రాదు క్వాలిటీ, గుర్తుంచుకోండి. ఫంక్షన్లో దిగింది, మేకప్ వేసింది, స్నాప్చాట్లో ఫిల్టర్స్ వేసింది పెట్టొద్దు. ఒరిజినల్ ఫేస్తో కలర్ఫుల్గా లైటింగ్లో దిగి ఇవ్వండి, అప్పుడు అవుట్పుట్ చాలా అందంగా వస్తుంది. ఇదైతే గుర్తుంచుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఇంకా మంచి మంచివి ఇలాంటి వీడియోస్ మీకోసం తీసుకొస్తాను. చిన్న కామెంట్ సూపర్ అని నేసని పెట్టి లైక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇలా ఇచ్చాను, కింద మనకి ఇట్స్ మీ గాయత్రి అని పేరు వచ్చింది, మీదైతే మీ నేమ్ వస్తుంది. ఎప్పుడు ఇదే మోడల్ వస్తుందంటే ఎప్పుడు ఇదే మోడల్ రాదు, చాలాసార్లు అయితే మారుతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ వస్తుంది. ఏం లేదు, స్టైల్ మారటం అంటే ఏముందంటే ఒకే ప్రాంప్ట్తో మీ ఫోటోని మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేయటం. ఇప్పుడు ఇలా క్రియేట్ చేసింది కదా, ఈ యాప్ క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేసి అదే ఫోటో అదే ప్రాంప్ట్ ఇచ్చి మళ్ళీ సెండ్ చేస్తే ఇక్కడ మోడల్ మారుస్తుంది. అలా మనం ఎన్నిసార్లు క్రియేట్ చేసుకుంటే అన్ని మోడల్స్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇలా ఇచ్చాను, ఇలా క్రియేట్ చేసింది. ఫోటో పైన క్లిక్ చేస్తే మనకి కింద సేవ్ సింబల్ వస్తుంది, ఇది క్లిక్ చేస్తే ఇమేజ్ మన ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.